ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎంపీలైన సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనుండటంతో ఆ 2 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 5 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 6న స్క్రూటినిటీ, మార్చి 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మార్చి 16న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 20 నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో 7, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 6, బీహార్లో 4, ఇక ఒడిశా, అస్సాంలో 3 స్థానాలు సహా మొత్తం 37 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ వర్గాల్లో ఈ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా 37 స్థానాలకు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దానికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దానిలో భాగంగానే తెలంగాణలో కూడా 2 రాజ్యసభ స్థానాలు కూడా దీనికి సంబంధించి ఖాళీ అవుతున్నాయి. ఏదైతే ఎంపీ సురేష్ రెడ్డితో పాటు అభిషేక్ సింఘ్వి పదవీ కాలం కూడా ముగుస్తుంది. సో దానికి సంబంధించి కూడా ఏదైతే మార్చి 25వ తారీఖు, మార్చి 5న నామినేషన్ ఉంటుంది, మార్చి 6న స్క్రూటినీ ఉంటుంది, మార్చి 9న ఏదైతే విత్డ్రాస్ ఉంటుంది, మార్చి 16న పోలింగ్ ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద 2 రాజ్యసభ స్థానాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అవుతున్నాయి. సో ఈ 2 రాజ్యసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నాయి. ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ కి అనుగుణంగా అయితే ఖచ్చితంగా ఒక రాజ్యసభ స్థానం అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. మరొక రాజ్యసభ స్థానానికి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో నంబర్ గేమ్ లో, ఆ నంబర్ గేమ్ సరిపోదు. సో దానికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఒక తక్కువగా ఉంటుంది, ఒక ఎమ్మెల్యే తక్కువగా ఉంటుంది. ఏదైతే 2వ రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే బీజేపీ చూసుకున్నట్లయితే బీజేపీకి అనుకున్నటువంటి మ్యాజిక్ ఫిగర్ అయితే లేదు. సో మొత్తం మీద ఏదైతే 2వ స్థానం ఏదైతే ఉందో ఆ 2వ స్థానం మీదే కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఫోకస్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే రాజ్యసభ స్థానానికి మాత్రం ఏదైతే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏదైతే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే, ఏదైతే పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అవకాశం రానటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఏదైతే రాజ్యసభకు సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మాత్రం ఒక ఎమ్మెల్యే తక్కువగా ఉన్నారు. సో ఎవరిదైనా బీజేపీ మద్దతు తీసుకుంటారా లేదంటే వదిలేస్తారా, పోటీ ఏ విధంగా ఉంది, నామినేషన్ ప్రక్రియ చేస్తారా ఫిబ్రవరి 26న దీనికి సంబంధించి కూడా ఏదైతే నామినేషన్లు మార్చి 5న దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద 2వ స్థానం గురించే మొత్తం కూడా చర్చ జరుగుతుంది. ఈ 2వ రాజ్యసభ స్థానం ఎవరు కైవసం చేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పార్టీ రైట్, ఇక చూసుకున్నట్లయితే అధికారిక ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఏప్రిల్ 9తో అయితే ముగియనుందని చెప్పి అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ విడుదల అన్నది ఎప్పటి నుంచి ఎన్నికలు మొదలవుతాయంటారు? దీనికి సంబంధించి ఏదైతే 2 రాజ్యసభ స్థానాలు ఉంటాయి, దీనికి కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారు. అదే రోజు ఓట్లు ఏదైతే మార్చి 16న దీనికి సంబంధించి పోటీ ఉంటేనే ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యేల బ్యాలెట్ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటారు. అదే రోజు మార్చి 16నే కౌంటింగ్ ఉంటుంది. సో మొత్తం మీద ఎవరైతే ఏకగ్రీవాలు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వదిలేస్తే 2 ఏకగ్రీవాల అవకాశం ఉంది. అప్పుడు పోలింగ్ కూడా జరగని పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. నంబర్ గేమ్ లో ఒకే నంబర్ గేమ్ తక్కువ ఉంది కాబట్టి ఏదన్నా జరిగితే తప్ప బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం లేదు. సో మొత్తం మీద ఏం జరుగుతుంది, రాజ్యసభ సీటు కోసం మాత్రం భారీ ఎత్తున లాబింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా రాజ్యసభ కోసం ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు కావచ్చు, చాలా మంది వెయిట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకున్న వారికి కులాల పరంగా ఏ విధంగా దీన్ని కూరుస్తారు, కూర్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంది పార్టీ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.